మన సాంప్రదాయం ప్రకారం భర్త ఏదైతే ఉంటుందో భర్త సైడ్ సాంప్రదాయాలని మనం పాటించాలి. ఇప్పుడు అసలు ఇందులో ఏ సాంప్రదాయం పాటించినట్టు? ఇప్పుడు అదే కదా వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంటే అదే. నీ భర్త యొక్క సంప్రదాయాన్ని పాటిస్తున్నావా? నీ భర్త కులాచారాలు ఏమిటి? పోనీ నీ సంప్రదాయాన్ని పాటిస్తున్నావా? నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉన్నావు, ఒక బిడ్డని కన్నానని అది వరకు చెప్పి ఉన్నావు, ఒక పెద్ద సెలబ్రిటీ హోదా అయితే ఇప్పుడు నీకు వచ్చేసింది, ఏదో చిన్న చితక వేషాలు వేస్తున్నావు సినిమాల్లో, బిగ్ బాస్ లాంటి వాటికి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి వెళ్ళొచ్చు. సరే, నీకు సెలబ్రిటీ హోదా వచ్చింది, నీ వృత్తి లేదా నీ యొక్క యాటిట్యూడ్, నీ అంబిషన్ ఆ దారి వైపు వెళ్తున్నాయి. ధనం సంపాదించుకోవడానికి నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకున్నావు. అలాంటి వాటిని ఎవరు తప్పు పట్టరు. నువ్వు పాటిస్తున్నటువంటి కుల ఆచారం ఏమిటి? నీ మతాచారం ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు 10 మందికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అసలు ఆ వస్త్రధారణ ఏమిటి? ఎటువంటి వస్త్రాలు కట్టుకుని పూజ చేస్తున్నావు? నువ్వు హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్న దానివైతే నువ్వు ఖచ్చితంగా పూజ ప్రారంభం అయ్యే దగ్గర నుంచి కూడా పూజ అంతం అయ్యేంత వరకు భక్తి భావన కనిపించాలి కదా. అక్కడ ఎక్కడ భక్తి భావన కనిపించట్లా, ఆర్భాటం కనిపిస్తోంది. నేనేదో చాలా గొప్పగా చేసుకుంటున్నాను. భగవంతుడు నిన్ను, అమ్మవారు నిన్ను ఎలా కరుణిస్తుంది? నిన్ను చూసి 10 మంది తయారవుతారు కదా. డెకరేషన్స్ కి పెడుతున్నారు, వేషధారణకి పెడుతున్నారు, రిటర్న్ గిఫ్ట్లు. వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మా? ఎక్కడా చూడలేదు. ఒక ఆకు, ఒక్క పండు, కాసిన శనగలు, పసుపు కుంకుమ, గాజులు, ఇంకా శక్తి ఉన్న వాళ్ళు ఒక నూతన వస్త్రం, జాకెట్ పీస్ లాంటివి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.